ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి రైతుకి గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు రేటు పెరగబోతుంది. మిర్చి 14,600 అట్లయింది. చైనా ఎక్స్పోర్ట్ వదిలితే కనుక మనకు 15,000-16,000 కావచ్చు అండి. ఇది ఒక రైతుకు కొద్దిగా సంతోషాన్ని ఇచ్చే వార్త. అందరికీ నమస్కారం అండి. నేను మీ హనుమాన్ శేఖర్ని. ఇప్పుడు మనం నర్సరీలో ఉన్నాం. ఈయడానికి రెడీగా ఉంది. ఇప్పటికీ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఒక హాఫ్ వరకు 43 రోజులు, అవతల మాత్రం 45 నుంచి 46 రోజులు. ఇటు సైడ్ ఉంది నర్సరీలో కాగానే ఇటు సైడ్ ఉంది మాత్రం కొన్ని 30 రోజులు ఉంది, కొన్ని 35 ఉంది, అట్లుంది. ప్లస్ మనకు ఏ బెడ్ వేసుకోవచ్చో, నారు ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదండి నారు. స్టెమ్ గట్టిగానే ఉంది, ఇబ్బంది లేకుండా. చూడండి ఒకసారి నీకు మీ మొక్క పీక్ చూపిస్తాను. గట్టిగానే ఉంది, మొక్క వంగట్లేదు, బాగానే ఉంది, ఇచ్చుకోవచ్చండి ఇది. కాకపోతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేనే ఇవ్వట్లేదు. ఇది ఆరుద్ర మరియు భవస్విని. పైకి ఆరుద్ర ఉంది, ఎక్కువ మ్యాక్సిమం భవస్విని ఉంది. మొక్క హెల్తీ కానీ గ్రోత్నెస్ కానీ చూడండి ఎలా ఉందో. మొత్తం భవస్విని ఇది. ఇప్పుడు ప్రజెంట్ వర్షం వస్తుందని చెప్పి పట్టాలేసి మళ్ళీ తీసి మళ్ళీ వేయడం జరుగుతుంది. నేను ఇంకా కిందికి తీసుకుపోతా చూడండి. ఇది మాత్రం 35 రోజులు. ఇది ఇంకో 5 డేస్లో వచ్చేస్తుంది. ఇటువైపు రతన్ ఉంది, సూర్యరేఖ ఉంది, అపూర్వ ఉంది లెఫ్ట్ సైడు ఫస్ట్ నర్సరీలో. ఇవన్నీ రకరకాలే ఉన్నాయి. అవి కూడా మన షాప్లో దొరికిన విత్తనాలే. మనకే షాప్లో ఎవరైతే రైతులు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు సీడ్. ఇది చూడండి, ఇది భవస్విని. ఇప్పుడు మనకు పీకడానికి రెడీగా. ఒక్క నిమిషం అండి. అదే అండి, ఈ మధ్యలో కూడా రైతులు కొంతమంది ఎరుపు వస్తున్నది, ఇట్లా ఎరుపు రంగు వస్తున్నది, ఏం కొట్టాలండి ఏంటి నారు అన్నట్టుగా అడిగారు. ఎరుపు రంగు అనేది దానివల్ల పెద్దగా మీరు ఇది కావాల్సిన పని లేదండి. ఇగో ఈ కలర్లో వస్తుందని అన్నారు, తెలుగుదేశం కలర్. దీనికి పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే అది ఎక్కువ మనం ఫంగిసైడ్ మందులు కొడతాం కాబట్టి దానివల్ల అది వచ్చేస్తుంది. దానికి రోకో అని ఉంటుంది, దాంట్లో ఫెర్రస్ అన్నీ ఎక్సలెంట్ కలిసి ఉంటాయి. అది కొట్టుకోవచ్చు మీరు. ఈ బెడ్ అండి, ఇదొకటి ఇది కూడా. ఈ రెండు స్టార్టింగ్ నుంచి 2-3 బెడ్లు ఇవ్వచ్చు. స్టెమ్ చూసారా, ఇంత హైట్ లేదు. ఇది ఒక చివరిలో ఉంది కాబట్టి హైట్ ఉంది, కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 1-2 బెడ్లు, మిగతా అని మ్యాక్సిమం ఈ హైటే ఉంటుంది. మొక్క అయితే స్టెమ్ గట్టిగానే ఉందండి. ఇగో స్టెమ్ అయితే గట్టిగానే ఉంది. ఎవరో రైతు కూడా వస్తున్నాడు, చూద్దామని. అదే అండి, సండే రోజు నుంచి ఇద్దామని చూస్తున్నాను. నాకు ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఒక విలేజ్లో ఎక్కువ బుకింగ్ ఉంది, కానీ మనం ఇక్కడ ఇద్దామని చూస్తున్నాం. ఎక్కడ, ఏ ఊరండి? ఏం పేరు? నారు. ఎట్లుంది నారు? సరే అండి, నమస్తే. ఓకే.